రాష్ట్ర మంత్రివర్యులు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి మనవలు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు జన్మదినం సందర్భంగా ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించబడతా ఉన్నాయి. పెద్ద ఎత్తున రక్తదానాలు, అన్నదానాలు, వైద్య సేవలు, సేవా కార్యక్రమాలు వివిధ రూపేణ జరుగుతూ ఉన్నాయి. మచిలీపట్నం నియోజకవర్గంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున మెగా బ్లడ్ క్యాంప్ దగ్గర 400 నుంచి 500 మంది బ్లడ్ ఇవ్వడానికి ఉదయం నుంచి ఇక్కడ వచ్చి ఉన్నారు. అదే కాకుండా మెగా మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ నిర్వహించి అన్ని రకాలైనటువంటి వైద్య సహాయం అందించడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా రోటరీ క్లబ్ కూడా ఇక్కడ బ్లడ్ క్యాంపు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా నిర్వహిస్తూ ఉన్నారు, అభినందనీయం. అలాగే ఈరోజు ఇక్కడ అన్నదానం కూడా కోనేటి సెంటర్లో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు ఇక్కడ చేస్తున్నాం. మనందరికీ తెలుసు నారా లోకేష్ గారి నాయకత్వంలో మరి గతంలో ఆయన్ని ఎన్ని రకాలుగా అవమానపరిచారో చూశాం. వ్యక్తిగత విషయాలను కూడా ఆయన్ని మరి ఇంకొకరైతే రోడ్డు మీదకు రానని విధంగా వాళ్ళు పరుష పదజాలంతో మాట్లాడారు, అవమానపరిచారు, తల్లిని అవమానపరిచారు, తండ్రిని అవమానపరిచారు. అయినా కూడా లెక్క చేయకుండా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఎందుకంటే చాలా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుని మరి అక్కడ ఉద్యోగం కూడా చేసి, లేదు ఈ రాష్ట్రానికి మా తాతగారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాలా, ఈ రాష్ట్రంలో నుంచి తెలుగు బిడ్డలకి అండగా ఉండాలని చెప్పి భావించి ఆయన రాజకీయాల్లోకి వస్తే చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. కానీ పట్టు వదలని విక్రమార్కుల్లాగా తన మొత్తం బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నారు, తన ఆకారాన్నే మార్చుకున్నారు. ఈరోజు పాదయాత్ర ద్వారా ఆ రోజు యువతలో ఒక నవచైతన్యాన్ని తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాదయాత్రలో అనేక ఇబ్బందులు కలిగించిన లెక్క చేయకుండా, తండ్రిని అరెస్ట్ చేసినా లెక్క చేయకుండా మరి రాష్ట్రం కోసం ఆయన చేసినటువంటి పాదయాత్ర ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన కారణం అని కూడా చెప్పొచ్చు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, అలాగే కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు సపోర్ట్ ఇవ్వడంతో ఇవాళ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ గూగుల్ లాంటి సంస్థ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే దానికి ప్రధాన కారకుడు నారా లోకేష్ గారిని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇవాళ అనేక ఐటీ కంపెనీలు ఈ రాష్ట్రానికి వస్తున్నా. మొన్న జరిగినటువంటి విశాఖపట్నం సమ్మిట్లో కానీ, మరి దావోస్లో -6 డిగ్రీల్లో కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అహర్నిశలు అక్కడే ఉండి మరి ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, యువతకు ఉద్యోగాలు కల్పించాలని అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. మరి ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. అందుకనే ఇంత పెద్ద ఎత్తున స్పందన. గతంలో ఎప్పుడు మేము చాలా బ్లడ్ క్యాంపులు నిర్వహించాం, కానీ ఇంత పెద్ద ఎత్తున స్పందన ఈరోజు వచ్చిందంటే నిజంగా లోకేష్ గారి నాయకత్వం మీద ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా ఎదురు చూస్తున్నారని దానికి ఇదే ఒక నిదర్శనం. ఒక పక్క మెడికల్ క్యాంప్, ఒక పక్క బ్లడ్ క్యాంప్ మరి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నందుకు ముఖ్యంగా మచిలీపట్నం నియోజకవర్గ నాయకత్వం మొత్తాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రం మరింత ముందుకెళ్తుందని, మరి దానికి ఆయనకు అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. మరొకసారి లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మోహన్ రెడ్డి ఏ రకంగా రాష్ట్రాన్ని మరి ఆయన పుట్టినరోజుని ఒక వైలెంట్గా చేసుకున్నారు. వాళ్ళు రప్ప అని, అలాగే మూగ జీవాల్ని అడ్డంగా నరికి ఆ రక్తాభిషేకాలు చేయించుకున్నారు, రాక్షసుల్లాగా చేయించుకున్నారు. కానీ ఆ సంస్కృతి తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి నాయకత్వానికి లేదు. అందుకనే ఈరోజు సేవా కార్యక్రమాల ద్వారా మాత్రమే చేసుకున్నాం. గతంలో మరి ఏ రకంగా అరాచకాలు చేశారో, ఒక ఆడబిడ్డని, కడుపుతో ఉన్నటువంటి ఆడబిడ్డను కూడా తన్ని ఆవిడ గర్భం పోవడానికి కారణమైనటువంటి వ్యక్తులు పుట్టినరోజు సంబరాలు చేసుకున్నటువంటి సందర్భాలు. అలాగే ఏ రకంగా ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేసి పుట్టినరోజు చేసుకున్నారు. రాక్షసవాదులు కావాలా, ఈ రాష్ట్రాన్ని సౌభాగ్యం నడిపించేవాదులు కావాలా అనేది ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసుకుని ఉన్నారు. ఇవాళ ఖచ్చితంగా ఈ సేవా కార్యక్రమాల ద్వారా, ఎందుకంటే ఎన్టీఆర్ ట్రస్ట్ మరి భువనేశ్వర్ గారి నాయకత్వంలో
మేడం గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది పేదలకు ఉపయోగపడుతున్నాయి. అందుకని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఈ రక్తదాన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అలాగే మెగా మెడికల్ క్యాంప్ మరి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి డాక్టర్లు పంపించారు. వారి ద్వారా ఇక్కడ ఐడెంటిఫై చేసి వాళ్ళకి మరింత భవిష్యత్తులో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అలాగే కొల్లు ఫౌండేషన్ ద్వారా అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా సీఎం రిలీఫ్ కూడా ఇప్పించి వాళ్ళకి వైద్య సహాయం అందించే కార్యక్రమాలు నాంది కాబోతుందని తెలియజేస్తాం. ఇవాళ వాళ్ళ నాయకులకే వాళ్ళకి నమ్మకం లేదు. ఎందుకంటే ఆ నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు పాపాలు మొత్తం కూడా 11 సీట్లకి పరిమితం అయిపోయి భవిష్యత్తు అంధకారంగా మారినటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక చిరుదీపాన్ని వెలిగించడం కోసం ఇవాళ పాదయాత్రలు అని చెప్పి అయ్యని చెప్పి లేదా ప్రభుత్వం మీద మరి రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి తప్ప వాస్తవం లేదు. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి జరుగుతూ ఉంటే క్రెడిట్ చోరీ అంటాడు. ఇవాళ క్రెడిట్ చోరీ ఎవరు చేస్తూ ఉన్నారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేస్తే 5 సంవత్సరాలు చేతకాక ఇవాళ అవన్నీ కూడా గ్రౌండ్ అయ్యి భోగాపురంలో ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అయితే అది మా క్రెడిట్ అంటాడు. మరి అది గతంలో ఏగలు ఇసురుకుంటున్నారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో భోగాపురం అవసరం అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా. ట్రాక్టర్తో దున్నేస్తామని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా. అమరావతిలో పనులు జరుగుతున్నా, పోలవరంలో పనులు జరుగుతున్నా ఇవాళ అదంతా మాది క్రెడిట్ అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి మాటలు ఎవరు కూడా విశ్వసించి చెప్పలేదు. అతను పాదయాత్ర కదా పొర్లు దండాలు చేసినా కూడా ప్రజలు ఎవరు కూడా నమ్మరు. అంటే క్రెడిట్ చోరీ అంటే భూముల రీసర్వే నేను తీసుకొచ్చిందే 100 ఏళ్ల క్రితం కూడా బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు. అది నా క్రెడిట్, దాన్ని ఇప్పుడు క్రెడిట్ తీసుకుంటున్నాడు. క్రెడిట్ చోరీ ఏం చేశాడు? భూముల రీసర్వే, ఆ భూముల రీసర్వే పేరుతో దొంగిలించడానికి ప్రయత్నం చేశాడు. అలాగే మనకున్నటువంటి మన తాతల తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తుల్ని తన బొమ్మేయటానికి ఎక్కడుందండి అధికారం? పాస్బుక్ల మీద బొమ్మేయటానికి ఎవరు ఇచ్చారు అధికారం? అలాగే సర్వేరాళ్ల పేరుతో 700 కోట్ల రూపాయల సర్వేరాళ్లలో దోపిడీ చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా? కేవలం సర్వే పేరుతో దోపిడీకి తెరలేపాడు తప్ప పేద ప్రజలకి ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ఇవాళ మళ్ళీ మేము ఏదైతే రెవెన్యూలో ప్రక్షాళన చేసుకుంటున్నాం, నిజమైనటువంటి పేదలకు అందరూ కూడా ఆ భూములు వాళ్ళకే చెందేలాగా ఈరోజు ముందుకెళ్తున్నాం. పాస్బుక్లు కూడా పెద్ద తేడా ఏం లేదు. గత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లో ఓన్లీ క్యూఆర్ కోడ్ యూనిక్ కోడ్ సేమే ఉంది. రంగులు మార్చేస్తుంది. ఇందులో రంగులు మార్చిన బొమ్మలు లేవు కదా, జగన్ బొమ్మలు లేవు కదా. కొన్ని మా బొమ్మలు ఎవరైనా ఉన్నాయా? ఇది అధికార ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సింబల్ మాత్రమే ఉంటుంది తప్ప, రాజముద్ర మాత్రమే ఉంటుంది తప్ప ఇందులో ఎక్కడ కూడా పథకాలకు కూడా ఇవాళ చూడండి, అన్ని పథకాలకు కూడా ఇవాళ ఎక్కడ మా పేర్లు లేవు. గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నం తింటే జగన్మోహన్ రెడ్డి పథకం, లేకపోతే బయటకు కాలు పెడితే జగన్మోహన్ రెడ్డి పథకం పేర్లు పెట్టుకున్నారు. కోడిమిడ్డి మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నారు. సమాధి రావడం మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నారు. అలాంటి పరిస్థితి అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఉండదు. విపక్షంతో కూడా ఇవ్వట్లేదు, ఎందుకు ఎవరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అందుకే ప్రజలే ఇవ్వాలా, మేమేం చేస్తాం? ప్రజలే అతనికి ఇవ్వాలా. 11 సీట్లకే పరిమితం చేశారు. అయినా అసెంబ్లీకి వచ్చే దమ్ము ధైర్యం లేదు. ఇవాళ అన్ని బెనిఫిట్స్ పొందుతున్నాడు. మరి ఇవాళ ఏదైతే ఇవాళ జాబ్కి రాకపోతే జాబ్కి రాని వాళ్ళకి జీతాలు రావు. ఇవాళ నువ్వు అసెంబ్లీకి రాకుండా డబ్బులు తీసుకున్నటువంటి మీ ఎమ్మెల్యేకి మీకు సిగ్గు లేదా? ఇవాళ ప్రజల గురించి కనీసం వచ్చి అసెంబ్లీలో మాట్లాడనేది ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి ఇవాళ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి మేము భావిస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.